అండి వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ విద్యా భారతి చిలుకుల ఛానల్లోని విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో మన కలెక్షన్స్ వచ్చేసి మనందరికీ కూడా కాంతా స్టిచ్ అనేది ఐడియా ఉందండి. రివర్స్ కాంతా స్టిచ్తో పాటు శారీ అనేది నేను మీకు చూపిస్తాను అండి. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి మంచి కేరళ షేడ్లో అనమాట. శారీ వచ్చేసి ఆర్ట్ దూపియన్ సిల్క్తో మనకి రివర్స్ కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అసలు మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వర్క్ అనేది. మొత్తం కూడా హ్యాండ్తో ఇలా మనకి రూల్తో నేస్తారనమాట. కాంతా స్టిచ్ అంటే అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది. సిల్క్ అంటే పట్టు టైప్ అండి. మనకి ఏదో నార్మల్గా రెగ్యులర్గా వేసుకొని ఇంట్లో నార్మల్ సిల్క్ శారీస్ కాదు, ఇది ఆర్ట్ దూపియన్ సిల్క్ అనమాట. దాని మీద కాంతా స్టిచ్ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా. పట్టుకునే విధానంలో తెలిసిపోతుంది అనమాట. ఆర్ట్ దూపియన్ సిల్క్ అండి. చాలా అంటే పట్టుకుంటే పట్టు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. ఫీల్ వరకు ఇదంతా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే మాత్రం ఇదంతా కూడా రివర్స్ కాంతా స్టిచ్ అండి. దగ్గరగా కనుక మనం చూసినట్లయితే ఒకసారి నేను చూపిస్తాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇది చీకు కలర్ అంటామండి. సపోటా పండు ఉంటుంది కదా, సపోటా పండు లోపల కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ మీద మనకి ఈ రివర్స్ కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ మీద ఆర్ట్ దూపియన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద, అంటే మళ్ళీ సిల్క్ అంటే ఏమనుకుంటారో ఆర్ట్ దూపియన్ సిల్క్ అంటే ఓకేనా. ఎలా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చక్కగా మనం ఎలా చెప్తే ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది చూసారా. ఇది 2 ఫోల్డింగ్స్ మీద వేసాను చూసారా. ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉందన్నమాట. సో మనకి శారీ మీద ఏం చేస్తారు అంటే అప్పట్లో మనకి మగ్గం వర్క్ చేయాలంటే ఇట్లాగే డాట్స్గా వచ్చేది కదండి. సో అలాగే డాట్స్గా వేసిన తర్వాత ప్రింట్ అనేది దాని మీద మనకి ఇలాగా రివర్స్ కాంతా అనేది చేస్తారనమాట. ఓకేనా. సో అందుకని మనకి ఆ ప్రింట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రింట్ మంచి ప్రింట్ ఒక స్మెల్ లాంటిది వస్తుంది కదండి, అదైతే నాకు వస్తుంది. అందుకని నేను అలా చెప్పగలిగాను. అప్పట్లో చేసేవాళ్ళు కదండి మగ్గం వర్క్ చేసినప్పుడు. ఆ మగ్గం వర్క్ చేసేటప్పుడు ఒక స్మెల్ వచ్చేది నాకు. దేనికని నేను అడిగేదాన్ని చిన్నప్పుడు అండి. అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ ప్రింట్ అనేది వేస్తాం కదమ్మా దానికి అలా వస్తుంది అని చెప్పాలన్నమాట. సో మళ్ళీ నేను ఇప్పుడు చూస్తున్నాను అది. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి. మొత్తం తీసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుందండి. మనకి ఆల్ ఓవర్ శారీ అనేది ఎలా వస్తుందంటే చక్కగా పైన కింద మనకి రివర్స్ కాంతా స్టిచ్ అనేది వస్తుంది అన్నమాట. రివర్స్ కాంతా వర్క్ అని అనొచ్చు మనము. స్టిచ్ అని ఎందుకంటా ఉంటే మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒకసారి మనం దగ్గరగా వచ్చి చూసినట్లయితే ఇదంతా కూడా మనకి నార్మల్ థ్రెడ్తో చేయండి, చక్కగా ఊల్తో చేసి ఉంటారు చూసారా. ఎంత నీట్గా క్లీన్గా ఉందో చూసారా. స్టిచ్ అనేది కూడా చాలా కష్టపడి చేస్తారండి. ఈ వర్క్ అంతా కూడా చేయడానికి టైం పడుతుంది అనమాట. ఈ శారీస్ అన్నిటికీ కూడా ఒకసారి మనకి బార్డర్కి ఏమో పైన బార్డర్స్కి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మనం లతల డిజైన్ అంటాం కదా అల్లుకున్నట్లు. సో అట్లాగా మనకి చక్కగా సపోటా రంగు చీర మీద ఇలా మనకి మెరూన్ రెడ్ కలర్తో అండ్ మనకి మెంతి కలర్తో ఆ తర్వాత చిలక పచ్చ కలర్తో కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి. ఇది ఆల్ ఓవర్ చీర అనేది ఇలా వస్తుంది. పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. అసలు ఎంత చక్కగా ఉందో తెలుసా అండి. బ్యూటిఫుల్ కంటే ఇదే అండి పేరు. నిజంగా చాలా బాగుంది అనమాట. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాంతా స్టిచ్ వర్క్ వచ్చేసి పైన కింద బార్డర్ అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత పళ్ళు చూడండి ఒకసారి, ఏమన్నా పళ్ళు అండి
అద్భుతంగా ఉంది. పళ్ళు అయితే మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ అనేది వచ్చేసి కంప్లీట్గా తీగ అల్లుకున్న కాంతా స్టిచ్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట. ఆ ఫ్లవర్స్ చూడండి భలేగా ఉన్నాయండి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి నేను మీకు కాంతా స్టిచ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అసలు ఆ హ్యాండ్ వర్క్ చేయడం అనేది అంత కష్టం అండి, చాలా కష్టమైన పని, ప్రతి ఒక్కరికి తెలుసు. బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు. బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ కలరే వచ్చేస్తుంది, అంటే శారీ కలర్ వచ్చేస్తుంది. బ్లౌజ్కి కూడా మనకి వర్క్ ఇచ్చేసారండి, చూసారా? హ్యాండ్స్ దగ్గర మనకి వర్క్ అనేది, ఇక్కడ మనకి వర్క్ అనేది వచ్చేస్తుందండి. నెక్ దగ్గర వర్క్ ఇస్తే ఏమవుతుందంటే జనరల్గా అదే ప్యాటర్న్ మనం పెట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చారా, లేకపోతే ఇట్లా ఏమంటారు ఫ్లవర్ డిజైన్ అట్లా ఏమైనా ఇచ్చి స్టార్ నెక్ ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది మనకి ఆ ప్యాటర్న్ లోనే మనం బ్లౌజ్ అనేది కుట్టించుకోవాల్సి వస్తుంది. బ్లౌజ్ కి ఇవ్వకుండా హ్యాండ్స్ కి ఇచ్చారనుకోండి, మనకి నచ్చిన నెక్ డిజైన్ అనేది లేకపోతే నెక్ షేప్ అనేది మనం పెట్టించుకోవచ్చు. అందుకని వీళ్ళు హ్యాండ్స్ వరకే వర్క్ ఇచ్చేసి వదిలేస్తారనమాట. చాలా బాగుందండి, క్లాసియస్ట్ అంటే క్లాసియస్ట్ ఉంది శారీ అనేది. ఇలాంటి శారీస్ చక్కగా ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చండి. మెయిన్గా ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే మంచి అఫీషియల్గా ఉండాలి, చీర జారిపోకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా కట్టేసుకుంటారు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇలా వేసేస్తాను చూడండి, ఫోల్డ్ అక్కడి నుంచి కదిలిందా లేదు కదా, అంటే అంత చక్కగా ఉండిపోతుంది అనమాట. మనకి ఫోల్డ్ అనేది కూడా అంత నీట్గా ఉండిపోతుంది, ఎక్కడ మనం పెట్టుకుంటే అక్కడ ఉండిపోతుంది. ఈవెన్ ఒకసారి మనం పిన్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి శారీస్కి అయితే మీరు చూడండి, నేను పెట్టుకుంటా ఒకసేపట్లో వచ్చేస్తుంది, పిన్ ఉంటేనే ఉంటుంది. కానీ వీటికి అలా కాదండి, ఒక పిన్ పెట్టిన తర్వాత మనం పైన 2-3 ఇలా ఫ్రిల్స్ పెట్టేసినా కూడా చక్కగా అలానే ఉంటుంది అనమాట, అంత నీట్గా ఉంటుంది. మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. హ్యాపీగా ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి మనకి 1250 రూపీస్ పడుతుందండి. చక్కగా ఇదంతా కూడా మనకి హ్యాండ్ కాంతా, అసలు కాంతా స్టిచ్ అంటేనే హ్యాండ్తోనే చేస్తారు, నీకు దేనితోనూ చేయలేరు. మంచిగా వూల్తో మనకి ఇట్లాగా శారీ అంతా కూడా అల్లుతారనమాట. చాలా బ్యూటిఫుల్గా అల్లేసారు చీరని. సో చీర వచ్చేసి మనకి ఆర్ట్ దూపియన్ సిల్క్ అండి. ఎందుకు అనేది ఒకసారి దగ్గరగా రండి, నేను చూపిస్తాను. ఈ చీరలో మీకు కనిపిస్తుందా, పట్టు షైన్ అనేది కనిపిస్తుందండి, క్లియర్గా పట్టు షైన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి, ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి శారీస్ మనం చూసుకుంటే కనుక కాంతా స్టిచ్ శారీస్ అనేవి అబౌవ్ 1500 రూపీస్ లేకపోతే 1600 రూపీస్ అలా ఉంటాయి అనమాట. సో హ్యాపీగా మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చూసారా, అసలు ఇలా పట్టుకుంటే అలా ఉందండి, హ్యాపీగా ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఎంతన్నా అసలు ఇలా చక్కగా కలర్ కాంబినేషన్స్ సెట్ చేయాలంటే నిజంగా చాలా టాలెంట్ ఉండాలండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చీర అయితే మాత్రం. మనకి శారీ కలర్ వచ్చేసి మంచి ఆనంద్ గ్రీన్ కలర్ అంటాం కదండి, నెమలి గ్రీన్ అంటాం కదా. సో మంచి నెమలి గ్రీన్ కలర్ మీద చక్కగా ఇలా మనకి మెంతి కలర్ ఉంటుంది కదండి, మంచి మెంతి కలర్తో పాటు ఇక్కడ మనకి డార్క్ పింక్, లైట్ బేబీ పింక్తో కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాంతా స్టిచ్కి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, సపరేట్గా అడిగి మరీ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు తెలుసండి. అంత ఇష్టంగా ఇష్టపడి కట్టుకునే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ కాబట్టి. సో ఇదంతా శారీ నేను ఇప్పుడు క్లియర్గా తీసి చూపిస్తాను. ఇలా చూపిస్తే మనకి కాంతా స్టిచ్ వరకే అర్థమవుతుంది, శారీ అంతా తీసి చూపించినప్పుడు అంత అర్థమవుతుంది. సో మనకి ఆల్ ఓవర్ చీర అనేది ఇలా వస్తుంది అనమాట. ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా వస్తుందండి మనకి కాంతా స్టిచ్ అనేది. మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీరకి ఇక్కడంతా చూసారా, హార్ట్ షేప్లో మనకి బుటీస్ అనేవి అంటే కాంతా స్టిచ్ అనేది వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు చూసారా. బాగుంది. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి
బ్యూటిఫుల్ కేరళ వైట్ అని చెప్పొచ్చు అండి. ఎంత అద్భుతంగా ఉంది కదండి చీర అయితే, చాలా చాలా బాగుంది. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే నేను రివర్స్లో పెట్టానండి, సారీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చక్కగా మనకి కేరళ వైట్ అంటారండి దీన్ని, మాత్రం కేరళ వైట్ వచ్చేస్తుంది. దాని మీద చక్కగా మనకి ఇలాగా పింక్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్తో ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ తీగ అల్లినట్లేమో బ్లాక్ కలర్తో అవుట్లైన్ వచ్చేసి, తర్వాత ఆకుపచ్చ కలర్తో మనకి కాంతా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపించేస్తాను. చాలా బాగుందండి. మనకి ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడి నుంచి వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. కుచ్చుల దగ్గర అంతా కూడా కింద బార్డర్ దగ్గర మొత్తం మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను. బాగుంది, క్లాసియస్ట్ ఉందని చెప్పాలండి. ఎందుకంటే చీర చూస్తుంటేనే అంత అద్భుతంగా ఉందన్నమాట. చూడ చక్కగా ఉందంటారు చూసారా, అంత బాగుంది చీర అయితే. అసలు కట్టుకున్న తర్వాత అందమే మారిపోతుందండి, అంత బాగుంటాము. దగ్గరగా చూసుకున్నట్లయితే మనకంతా కూడా క్రీపీ డిజైన్ అంటాం కదండి, ఇట్లాగా చక్కగా మంచిగా అల్లుకున్నట్లు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. అసలు ఏదైతే కాంతా స్టిచ్ ఉందో అద్భుతం అండి, నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో పళ్ళు పాట అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. సరే బ్లౌజ్ పార్ట్ చూపించేస్తాను నేను మీకు. సో బ్లౌజ్ దగ్గర మనకి చక్కగా ఇలా హ్యాండ్ దగ్గర మనకి వర్క్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా అండి, చాలా బాగుందండి. మనకి మంచి స్కై బ్లూ కలర్ అంటే మీకు నేను ఆర్ట్ డూపియన్ సిల్క్ అని ఎందుకన్నాను తెలుసా అండి. ఇవన్నీ కూడా మనకి మైల్డ్ పేస్టల్ కలర్స్లో ఉంటాయి, చక్కగా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీని మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇదంతా కూడా మెంతి కలర్తో, మస్టర్డ్ ఎల్లో కలరు, ఇంకా టొమాటో రెడ్ కలర్తో చక్కగా మనకి కాంతా స్టిచ్ అనేది వచ్చేసిందండి. క్లియర్గా గమనించవచ్చు. అసలు ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారో, చాలా బాగున్నాయి. ఒకసారి ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుందో చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అసలు క్లాసియస్ట్ కలర్ అని చెప్పాలి, అంత అందంగా ఉంది చీర. ఒకసారి నేను మీకు పళ్ళతో పాటు చూపించేస్తాను. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1250 రూపీస్ పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. హ్యాపీగా చక్కగా ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ అనేది ఇక్కడ ఉంటుందండి, మెన్షన్ చేశాను, ఆర్డర్ చేసుకోవచ్చు. సో మనకి ఏమవుతుందంటే డెలివరీ అనేది 6 to 7 వర్కింగ్ డేస్ పడుతుందండి. ఓకేనా అండి. సో పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి, అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి. సో మన లాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట. సో దగ్గరకు ఒకసారి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పెద్ద పెద్ద మ్యాంగో ఫ్లవర్స్ అండి. ఎంత ఉన్నాయి చూడండి, 10 inches మ్యాంగో ఫ్లవర్స్ కాంతా స్టిచ్ అనేది ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. మనం వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు, అంత బాగున్నాయి. ఒకసారి నేను మీకు బ్లౌజ్ పీస్ చూపించేస్తాను. చక్కగా బ్లౌజ్ అనేది చూడొచ్చు ఎంత బాగుంది అనేది, చాలా బాగుంది అనమాట. ఎవరికి ఈ కలర్ కాంబినేషన్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందండి, చక్కగా అసలుకి మంచి కేరళ షేడ్లో వచ్చేసింది. శారీస్ వచ్చేసి మనకి ఆర్ట్ డూపియన్ సిల్క్ అంటే ఏంటి అంటే అసలు ఫ్యాబ్రిక్ ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే టచ్ చేస్తే తెలుస్తుందండి అసలు మనకు ఆ ప్యూరిటీ అనేది. ఇక్కడ చూసారా మీకు షైనింగ్ కనిపిస్తుందా? దూపియన్ సిల్క్ అంటేనే అలా వచ్చేస్తుందండి మనకి. సో మనకి ఆర్ట్ దూపియన్ సిల్క్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. పట్టుకుంటే పట్టుకున్నట్లు ఉందండి ఒక ఫీల్ అయితే. ఇంకా కాంతా వర్క్ అంటారా, మనందరికీ తెలుసు కాంతా స్టిచ్ అనేది. ఇక్కడ చూడండి తెలుస్తుంది, రివర్స్ కాంతా స్టిచ్ అంటారనమాట. సో మనకి ఆల్ ఓవర్ శారీకి ఇలా బుటీస్ అనేవి, కాంతా స్టిచ్ బుటీస్ అనేవి వచ్చేస్తాయి. పైన కింద మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. కింద కుచ్చుల దగ్గర కూడా వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా బ్లౌజ్ కి కూడా వస్తుందండి వర్క్ అనేది. మనకి బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ పళ్ళు అయితే ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ అనేది అసలు మనం ఎలా చెప్తే, మనకి కాటన్ సిల్క్ ఏదైతే మనం చూసామో సేమ్ అలానే దానికంటే అసలు ఈ శారీలో ఉన్న పట్టు షైన్ అంతా ఇంత కాదండి. ఒకసారి చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. ఇంకా ఇంకొక మడత చూపిస్తాను నేను మీకు.
క్లాసీ ఉంది కదండి, సూపర్ క్లాసీగా ఉంది శారీ అయితే మాత్రము. అసలు ఎలా కట్టుకున్నా, ఎవ్వరం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి శారీలోని బ్లౌజ్ అనేది ఇస్తారు, బ్లౌజ్ కి వర్క్ కూడా వచ్చేస్తుంది, 2 హ్యాండ్స్ కి వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా మనకి నచ్చినట్లు మనం కుట్టింగ్ చేసుకోవచ్చు. క్లాసీ అనిపిస్తుంది అండి, చక్కగా నుంచి ఉంటుంది, మనం చెప్పిన మాట చెప్పినట్లు ఉంటుంది చీర అనేది. సో ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. ఇందులో కలర్స్ కూడా నేను చూపించాను కదా, ఖచ్చితంగా అందరికీ కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి ఎప్పుడొకప్పుడు కట్టుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే శారీస్లో మనం ఫస్ట్ కోరుకునేది లైట్ వెయిట్. మనం ఎలా కట్టుకుంటే, ఇప్పుడు చూసారండి నేను పెట్టి జస్ట్ 1 మినిట్ అయినా అయి ఉంటుంది కదా, 1 మినిట్లో కనీసం జారని కూడా జారలేదు, అంత చక్కగా నుంచింది అనమాట. సో ప్రైస్ వచ్చేసి మనకి 1250 రూపీస్ పడుతుంది. నార్మల్ ఈజీ వాష్ చేయాల్సి ఉంటుందండి, వాటర్లో జస్ట్ ముంచి మనం ఆరేసుకోవడమే, ఈజీ వాష్ చేయాల్సి ఉంటుంది. హ్యాపీగా ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.